अभी हम तेलंगाना और आंध्र प्रदेश के लोग जो अपनी डेड बॉडीज़ लेने के लिए आए हैं उनसे बात करेंगे। हम नारायणपुर जिला के अस्पताल में हम लोग सब खड़े हुए हैं। आप तेलुगु में ही बात करिए। 21వ తేదీన వచ్చాం. నిన్నకు హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత వచ్చామండి. వచ్చి మార్నింగ్ 7కి వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్ అన్నారు. హాస్పిటల్ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ అన్నారు. అలా తిప్పుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చాక తీరా ఆఫీసర్స్ వచ్చాక పేపర్స్ అన్నీ అడిగారు. ఇచ్చాం. ఆధార్ కార్డులు, పేపర్స్, కోర్టు ఆర్డర్స్, పేపర్స్ అన్నీ ఇచ్చి బయటకు వచ్చాం. వచ్చి అప్పటి నుంచి ఇదిగో అదిగో ఇదిగో అదిగో ఇస్తాం అని చెప్పేసి ఇవ్వమనట్లే, ఇస్తామని అంటున్నారు. కానీ మాకు అదేదో తీసుకురామన్నారు. మళ్ళీ కోడబొమ్మాలి స్టేషన్ నుంచి మీరు అవునా కాదా అని ఫ్యామిలీ మెంబర్స్ అవునా కాదా అని. తర్వాత ఇంకోసారి అదే ఫోటో ఐడెంటిటీ అంటే ఫ్యామిలీ ఫోటో. మరి మేము ఎక్కడ తెస్తాం ఫ్యామిలీ ఫోటో? ఆయన వెళ్ళిపోయి 50 years అయ్యింది. నేను చిన్నవాడిని అప్పుడు. ఎలాగ అవ్వదు కదా. అలాంటివి అడుగుతున్నారు. అడిగి ఇది ఇస్తాం, చేస్తాం, మరి పేపర్స్ లేవు, అవి లేవు, పై వాళ్ళకి చెప్పాలి, ఆర్డర్ రావాలి అంటున్నారు. మాది జాండ్రపేట చీరాల మండలం, बापटल जिला। मधु नामक से एक एनकाउंटर हुआ है। वो हमारा सन है। उनको బాడీని తీసుకుపోవడానికి మేము 4 రోజులైంది వచ్చి. మేము అక్కడ చీరాల పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని, ఎంఆర్ఓ గారి చేత సంతకాలు పెట్టించుకొని అన్నీ క్లియర్ చేసుకొని మేము తీసుకొచ్చి ఇక్కడ పేపర్ సబ్మిట్ చేసాము. మావి కూడా ఆధార్ కార్డులు అన్నీ సబ్మిట్ చేసాము. అన్నీ తీసుకున్నారు. మీకు రేపు కాదు ఎల్లుండి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు బాడీ ఇవ్వలేదు. రేపు సాయంత్రం ఉదయం సాయంత్రం అంటే ఇప్పుడు 4 రోజుల నుంచి ఎట్నే చంపేసేస్తున్నారు. ఇంకా ఏమీ సమాధానం చెప్పట్లేదు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోలీస్ స్టేషన్ కేశంపేట. అక్కడ నుంచి ఒక కాగితం తీసుకురావాలన్నట్టుగా తెచ్చినాము. ఇప్పుడు అంటారు. ఊరికే బొంకుతున్నారు. 3 రోజుల నుంచి బొంకుతున్నారు. ఇప్పుడు అంటారు. आपका बेटी का क्या नाम? भूमिका एंड विजयलक्ष्मी. తెలంగాణ హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం గ్రామం చింతగట్టు. మా అబ్బాయి పేపర్లో చూసుకొని 21 తారీఖు నాడు వచ్చినాము. మేము అబ్బాయి కోసం అడుగుతా కనీసానికి ముఖాన్ని చూపించలేదు. మేము శవాన్ని డెడ్ బాడీ తీసుకోపోతా అంటే ఇగిస్తాం అన్నారు. ఆధార్ కార్డు తీసుకున్నారు, సంతకాలు తీసుకొని మమ్మల్ని బయట ఉండమంటాను, ఇస్తలేరు. పోలీస్ స్టేషన్ కాడికి రమ్మంటాను, ఆడ సంతకాలు తీసుకుంటాను, ఆడ రాసుకుంటాను. మళ్ళీ ఈడికి రమ్మంటాను, ఈడికి వస్తే ఈడ కూడా తీసుకుంటాను, ఇస్తలేరు. ఇప్పుడు మేము 6 రోజులు వచ్చి అన్నానికి ఈ పండుకోవడానికి మాకు చోటు లేక ఇబ్బందులు పడి ఏడుస్తాను. आपके बेटे का नाम राकेश एंड विवेक उर्फ विवेक. కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం ములుగుంద నుంచి వచ్చిన. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత మాకు తెలిసింది. ఆ ఫోటో చూపించినారు వేరే వాళ్ళ ద్వారా. ఆ ఫోటో కూడా సరిగా గుర్తుపట్టలేకపోయినాము మేము. కొన కాదా అని చూడడానికని చెప్పి నిన్న మధ్యాహ్నం వచ్చినాము. మధ్యాహ్నం వచ్చిన తర్వాత కూడా ఎంబడే రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ వాళ్ళు కూడా. మేడం తోటి మాట్లాడి, లాయర్ మేడం తోటి మాట్లాడి ఇది చేసి చెప్పిన తర్వాత లోపల పిలిచి అప్పుడు సార్ వాళ్ళు అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వెయిట్ చేయండి మేము చెప్తామని చెప్పి అన్నారు. సారు అప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు వెళ్ళిపోయినారు. ఈవినింగ్ 8 గంటలప్పుడు. ఇంకే విషయం ఇప్పటి వరకు ఏ విషయం చెప్పడం లేదు. ఇంతవరకే మాకు చూపించడం కూడా లేదు. ఇంతవరకు మా అక్కనో కాదని చూద్దామని చెప్పి వచ్చాము. అక్కడ డెడ్ బాడీ కూడా చూపించడం లేదు. అసలు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రభుత్వము. ఇది ఏమాత్రం మంచిది కాదని, అసలు డెడ్ బాడీ చూడడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇది చాలా దారుణం అని చెప్పి మాకు చాలా ఏడుపు వస్తుంది. చాలా బాధపడుతున్నాము.
మా అక్క డెడ్ బాడీని చూపించడానికి కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తుందంటే ప్రభుత్వము మాకు చాలా బాధగా ఉంది. మీరు ఎట్లయినా చేసి మాకు బాడీ అప్పగించాలని కోరుకుంటున్నాం. और उनका नाम है संगीता. సంగీత అని చెప్పినారు. हाँ हाँ లలితమ్మ యాక్చువల్లీ ललिता नाम. हाँ లలితమ్మ సంగీత అని చెప్పి అన్నారు. ఫోటో చూద్దామని చెప్పి వచ్చినాం ఇక్కడికి. ఫోటో ఇంతవరకు ఆ ఫోటో చూసినాము. हाँ డెడ్ బాడీ చూసే గుర్తుపడతాం కదా దగ్గర నుంచి అని చెప్పి వచ్చినాం. ఇంతవరకే చూపించట్లేదు. ఎన్కౌంటర్ చేసిన మృతదేహాలు వెంటనే ఇవ్వాలి. ये तो स्पष्ट हो जाएगा, कोई क्लीन होता है। अच्छा एक बार सभी फॉर्मेलिटी वाला